వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్ అంటే పండుగ, క్రిస్మస్ అంటే వెలుగు, క్రిస్మస్ అంటే ప్రేమ, క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం, క్రిస్మస్ అంటే రక్షణ. ఇవన్నీ మనం క్రిస్మస్ పండుగలో వాడుతుంటాం, బోధిస్తుంటాం, మనము పాడుకుంటాం. క్రిస్మస్లో ఉండే సంతోషం, ఆనందం, రక్షణ, వెలుగు, క్రిస్మస్లో ఉండే ఆ యొక్క సంతోషాన్ని మనం కొనియాడుతుంటాం. అయితే క్రిస్మస్ అంటే తగ్గింపు. క్రిస్మస్కు నిజమైన అర్థం ఏంటంటే తగ్గింపు. తగ్గింపు అంటే అర్థం ఏంటంటే తను తగ్గించుకోవడం. అంటే ఏ విధంగా తగ్గించుకోవడం? యేసు ప్రభు వారు పుట్టిన సందర్భాన్ని మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. 2020 సంవత్సరాలకు పూర్వం బెత్లెహేము పురములో యేసు ప్రభు వారు తల్లి మరియ గర్భాన శిశువుగా పుట్టారు ఈ లోకంలో. అంతకుముందు ఎక్కడున్నారు? లేరా? అప్పుడే పుట్టారా అంటే కాదు. ఆయన నిత్యుడు, ఆయన ఆదియు అంతం, అల్ఫయు ఒమేగా, ఆయన ఉన్నవాడు అన్నవాడు. యేసు ప్రభు వారు చాలామంది ఏంటంటే 2000 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకంలోకి వచ్చారు అని అనుకుంటారు. కానీ అది పొరపాటు. యేసు ప్రభు వారు ఆది నుంచి ఉన్నవారు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కలయిక ద్వారా ఉన్న దేవుళ్ళే వేరు. ఒకటే దేవుడు కానీ మూడు స్వరూపాలుగా ఉంటారు. అయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో 2000 సంవత్సరాలకు పూర్వం వచ్చారు. అయితే అంతకుముందు ఎక్కడున్నారు? ఆయన పరలోకపు భోగభాగ్యాల్లో ఉన్నారు. సింహాసనాన్ని అధిష్ఠించి ధవలవర్ణుడిగా, రత్నవర్ణుడిగా, అతి కాంక్షణీయుడిగా, వేలాది దూత గణములతో, వేలాది కెరూబులు శరాపులతో కీర్తించబడుతూ నిత్యము వారి స్తుతులు అందుకుంటున్న దేవుడిగా ఉన్నారు యేసు ప్రభు వారు. ఆ భోగభాగ్యం, ఆ దేవుడు, ఆ గొప్పవాడు, ఆ మహిమత్వం, గ్లోరియస్, అటువంటి దేవుడు తను తగ్గించుకున్నాడు. ఎందుకంటే మనుషుల యొక్క పాపాన్ని తీసివేయడానికి. ఆదాము అవ్వల ద్వారా మనుషులందరికీ సంక్రమించబడిన పాపము, సంక్రమించబడిన యొక్క ఆ అతిక్రమమును, ఆ పాపమును తీసివేయడానికి యేసు ప్రభువారు ఈ లోకంలో తను తగ్గించుకున్నాడు. పరలోక పట్టణంలో ఉండాల్సిన ఆయన తనను మనుజావతారుడిగా, మనుష్య కుమారుడిగా పుట్టడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. తండ్రి మాటను పాటించాడు. ఫిలిప్పీ పత్రికలో అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన అంటే యేసు ప్రభువారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇదే తగ్గింపు అంటే. అక్కడ ఆయన భాగ్యంలో ఉన్నాడు, భోగభాగ్యంలో ఉన్నాడు. ఆ భాగ్యంలో ఉన్న ఆయన అక్కడే ఉండాలని ఆశపడలేదు, అక్కడే ఉండాలని కోరుకోలేదు, ఆ సింహాసనం మీద ఉండిపోవాలని ఆశపడలేదు, ఆ భోగభాగ్యాల్లోనే తులతూగాలని ఆయన అనుకోలేదు, ఆ దూత గణములతోటే ఉండాలని ఆయన తలంచలేదు. కానీ ఆయన పుట్టిందే తగ్గింపుతో, ఆ తగ్గింపుకు సూచనగా పుట్టారు. ఆయన పుట్టుక మనందరికీ తెలుసు కదండి. ఒక పేద తల్లి మరియ గర్భాన ఆయన ఉదయించారు. ఆయన పుట్టినప్పుడు సరైన వసతులు లేవు, ఎన్నో ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆయన తలుచుకుంటే ఏ రాజుల కుటుంబంలోనూ, ఏ ధనవంతుల కుటుంబంలోనూ పుట్టగలిగి ఉండేవారు. కానీ రిక్తునిగా, ఏమీ లేనటువంటి వాడిగా, పశువుల పాకలో జన్మించటం ఎంత తగ్గింపుకు ఆయనకు పరాకాష్ఠం. నజరేత్ అనే ప్రాంతం నుంచి, గలిలియా ప్రాంతం నుంచి
జనాభా లెక్కల కోసం బెత్లెహేము, యూదయ ప్రాంతపు బెత్లెహేములోకి వచ్చినప్పుడు గాడిద మీద నిండు చూలాలైన మరియమ్మ తల్లి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది, ఎంత భారము మోయబడి ఉంటుంది. దాదాపు 180 మైళ్ళు గాడిద మీద ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ సత్రము, హోటల్స్ లేవు, సత్రాలు లేవు, ఇల్లులు లేవు. పాపం నిండు గర్భిణిగా ఉన్న మరియకు తలదాచుకోవడానికి స్థలం లేదు, సత్రంలో స్థలం లేదు. ఒక పశువుల పాక లేదో ప్లేస్ ఉంటే అక్కడ ఉన్నారు. అప్పుడు ఆమె ప్రసవించి లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని ఈ లోకంలో పుట్టడానికి కారణమైంది. యేసు ప్రభు వారు పరలోకపు భోగభాగ్యాల్లో తొలతూగేవారు. ధవలవర్ణుడిగా, రత్నవర్ణుడిగా, అతి కాంక్షణీయుడిగా ఆ భూమి మీద ఆ పరలోకంలో ఉన్నవారు ఈ లోకంలో పశువుల పాకలో జన్మించారు. ఎవరైనా పశువుల పాకలో జన్మించాలనుకుంటారండి? ఎవరు కోరుకోరు. పశువుల పాకలో పశువులే ప్రసవిస్తాయి, కానీ మనుషులు ప్రసవించారు. కానీ ఎంత తగ్గింపండి ఆయన్ని, ఎంత తగ్గింపండి. అంటే మనం తగ్గించుకోవడం పెద్ద లెక్క కాదు. ఈ లోక మనుషులంగా మనం ఏదో తగ్గించుకోవడం పెద్ద లెక్క కాదు. కానీ ఆయన రాజు, దేవుడు. అక్కడ ఆయన మునుపటి పరిస్థితి శోభాయమానం, రాజరికం. అటువంటి ప్లేస్ నుంచి ఎక్కడికో ఒక దిగజారిన ప్రదేశంలోకి రావడం అనేది తగ్గింపు కాదంటారు. క్రిస్మస్ అంటే తగ్గింపు కాదు, తగ్గించుకున్నాడు. ఆయన తను తగ్గించుకున్నాడు. వసతులు లేని విధంగా జీవించారు. ఎక్కడికో ఐగుప్తు దేశానికి 2 సంవత్సరాలు పారిపోయారు. ఆ తర్వాత నజరేత్ అనే గ్రామాల్లో ఊరిలోకి వచ్చారు. అక్కడ యేసుప్రభు వారు పెరిగినప్పుడు పెద్దగా వసతులు లేవు, అన్ని ఇబ్బందులే, ఇరుకులే. ఒక వడ్రంగి పని చేసుకుంటూ సాధారణ పౌరునిగా అక్కడ ఈ గల్లియ ప్రాంతంలో జీవించారు. ఎంత పేదరికం, ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. ఆ తగ్గింపుకు పరాకాష్టే క్రిస్మస్. ఆ పరలోక భాగ్యంలో ఉంటూ, ఆ పట్టజాలని పట్టణములో ఉంటూ అనేక మంది చేత స్తుతులు అందుకుంటున్న దేవుడైన యేసు ప్రభువారు ఈ లోకంలో మనుష్యావతారుడిగా, మనుష్య కుమారుడిగా పుట్టడమే తగ్గింపు, తగ్గింపుకు పరాకాష్ట. క్రిస్మస్ అంటే తగ్గింపు. అయితే ఈ క్రిస్మస్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారు. యేసు ప్రభువారు ఏ మాట చెప్పినా ఆయన పాటించకుండా చెప్పరండి. చాలామంది కొన్ని మాటలు చెప్తారు, కొన్ని బోధలు చేస్తారు, కొన్ని సూక్తులు చెప్తారు, కొన్ని మంచి మాటలు చెప్తారు. కానీ వారు చెప్పేవన్నీ చెప్పిన వారు పాటించరు, చెప్పిన వారు అవలంబించరు. కానీ మన యేసు ప్రభు వారు అలాంటి వారు కాదు. ఆయన ఏది చెప్పాడో అది చేశాడు, ఏది చేశాడో అదే చెప్పాడు. ఆయన ఏమన్నారంటే, మిమ్మల్ని తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది బహుశా సోషల్ వరల్డ్ అంటే క్రైస్తవేతరులు కూడా తెలిసిన మాట. ఒక గొప్ప పదం, గొప్ప అర్థం ఉన్న పదం. ఈ పదాన్ని ఆయన చేసి చూపించాడు. తను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. యేసుప్రభువు వారు పరలోకం నుంచి ఈ భూలోకం వరకు తగ్గించుకున్నారు. దీనుడిగా, రిక్తుడిగా భూలోకం వరకు తగ్గించుకున్నాడు. ఆ తగ్గించుకున్న ఆయన చెప్పింది ఏంటంటే, ఈ లోకంలో ఈ భూమి తను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. ఎక్కడి వరకు హెచ్చించబడతారు? పరలోకం వరకు హెచ్చించబడతారు. ఆయన తగ్గింపు మనకు పరలోకం తీసుకొచ్చింది, మనల్ని హెచ్చింపచేసింది. ఆయన తగ్గింపు మనల్ని పరలోకంకు తీసుకువెళ్తుంది. అలాగే ఈ లోకంలో మనము ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మనం గొప్పవారం కాదు, మనము ఏదో చదువుకున్న వారం కాదు, జ్ఞానం యుక్తులం కాదు, డబ్బున్న వారం కాదు. కానీ ప్రతి విషయంలో మనం తగ్గించుకుంటే దేవుని చేత హెచ్చించబడతాం. ఈ లోకపరంగా హెచ్చించబడటం గొప్ప కాదు, దేవుని చేత హెచ్చించబడటం గొప్ప. క్రిస్మస్ అంటే హెచ్చింపు జీవితం. మనల్ని తగ్గించుకుంటే దేవుడు హెచ్చించే జీవితం. ఆయన ఆ పరలోకం నుంచి ఈ భూలోకం మట్టుకు తగ్గించుకున్నారు. ఆ తగ్గింపు మనల్ని ఈ భూమి మీద నుండి పరలోకము వరకు హెచ్చిస్తుంది. ఆ హెచ్చింపు జీవితం ఇవ్వడానికి ఆ మహిమను వదిలిపెట్టి మట్టిలోకి వచ్చారు. మట్టి మనసులను మనల్ని మహిమలోకి తీసుకెళ్ళడానికే ఈ లోకంలో ఆయన తగ్గించుకున్నారు.
అయితే నువ్వు తగ్గించుకుంటావు. నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు? నీ కులాన్ని బట్టి అతిశయపడుతున్నావా? నీ ధనాన్ని బట్టి అతిశయపడుతున్నావా? నీ బలమును బట్టి అతిశయపడుతున్నావా? నీ యొక్క బ్యాక్గ్రౌండ్ను బట్టి అతిశయపడుతున్నావా? నీ యొక్క జ్ఞానమును బట్టి అతిశయపడుతున్నావా? నీ యొక్క చదువును, నీ ఉద్యోగాన్ని బట్టి అతిశయపడుతున్నావా? నీ అందాన్ని బట్టి అతిశయపడుతున్నావా? నీకున్న స్తోమతను బట్టి అతిశయపడుతున్నావా? అతిశయించడానికి ఏముంది? అన్నీ ఉన్న ఆయనే తగ్గించుకొని ఈ లోకంలోకి వస్తే నువ్వు అతిశయపడటానికి ఏదైనా ఉందా? మనం అతిశయపడద్దు. దేవుని చేత హెచ్చించబడే వారంగా మనం ఉందాం. గర్వం మనలో ఉండకూడదు. ఆయన గర్వాన్నంతా తగ్గించుకొని నిగర్విగా, రిక్తుడిగా, దీనుడిగా, అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, దీనుడిగా, రిక్తుడిగా దాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చాడు. నువ్వు విడిచిపెట్టడానికి, క్రిస్మస్ అంటే విడిచిపెట్టడం. క్రిస్మస్ అంటే విడిచిపెట్టడం. విడిచిపెట్టాలి? నీ అహాన్ని విడిచిపెట్టాలి, నీ గర్వాన్ని విడిచిపెట్టాలి, నీ యొక్క లోకతత్వాన్ని విడిచిపెట్టాలి, నీ యొక్క అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి, నీ యొక్క లోక పాపాన్ని విడిచిపెట్టాలి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని విడిచిపెట్టాలా. లీవ్ ఆల్ దోస్ థింగ్స్. దట్ ఈస్ అ క్రిస్మస్. క్రిస్మస్ అంటే విడిచిపెట్టడం. క్రిస్మస్ అంటే విడిచిపెట్టడం. క్రిస్మస్ అంటే తగ్గింపు. దేవుడు అటువంటి జీవితాన్ని, అటువంటి ఆలోచనలు, అటువంటి తగ్గింపుకు పరాకాష్ట అయిన దేవుడు మనకి తగ్గించుకునే మనసును, అట్టి గుణాన్ని దేవుడు మనకు అందించి దేవుడు మనల్ని పరలోకమంత మట్టుకు హెచ్చించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.